కొండ అంటే పాపం వాటి స్థానంలో అవి ఉన్నాయి కొండలు, వాటితో మనకి ఏం పని అండి, పోయి వాటిని కదిలించుకోవటం. కానీ కొన్ని కొండలు ఉన్నాయండి బైబిల్లో, ఆ కొండలు మనకు అడ్డొస్తుంటాయి. ఆ కొండల్లో పెద్ద కొండ, గొప్ప పర్వతం సాతాను. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏ పాటి దానవు, చదును భూమి అవుతావు అన్నాడు. అర్థమైందా? కొండలు అంటే మొట్టమొదట వచ్చేది సాతాను. ఇక్కడ ఎవరైనా 7 కొండలు కానీ లేకపోతే మామూలు కొండలు కానీ ఉంటే నన్ను అనుకోదే, కొండలు అనగానే సాతాను అని నన్ను అన్నాడని చాలేమని అనుకునేరా? ఓ కొండలో నేను కాదు, కొండలో బాయ్ కొండలని పేరు కలిగిన వాళ్ళు ఎవరన్నా అంటే అట్లా అనుకోవద్దయా. కొండయ్య కానీ, కొండమ్మ కానీ, కొండలు కానీ ఎవరన్నా అనుకోవద్దే. నేను చెబుతుంది యేసు ప్రభు చెప్పిన కొండ, ఆ కొండకి మరో పేరు పర్వతం. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవే పాటి దానవు, చదును భూమి అవుతావు అన్నాడు. అక్కడ సాతాను గురించి మాట్లాడాడు. అలాగే కీర్తనల్లో దావీదు కూడా కలవరపడి నేను కొండల వైపు నా కన్నులు ఎత్తుదునా. అక్కడ దావీదు ప్రస్తావించిన కొండలు ఎవరంటే, సహాయము కొరకు మనం చూసే వ్యక్తులు. మనకు ఆర్థికంగా ఇబ్బంది కలిగింది అనుకో, సౌండ్ ఉన్నోళ్ళు కొండలా కనపడతారు మనకి. వెళ్ళి ముందు ఆ కొండను ఆశ్రయిస్తాం. కొండ బంగారు కొండ, నాకు ఆపద వచ్చింది, సాయం చేయవా అని. దానికి ప్రభు అంటున్న మాట, భక్త దావీదు ప్రభుతో చెప్తున్న మాట, నాకు సహాయం కొరకు నేను కొండల వైపు చూసేదా. కొండలు చూడటానికి కొండలే కానీ ఆపత్కాలమున ఏ కొండ అక్కరకు రాదని నాకు తెలుసు. సహాయము నీ యొద్ద నుంచే రావాలి. నాకు పెద్ద పెద్ద మాటలు చెప్పొచ్చు, నీకు భరోసాలు ఇవ్వచ్చు, కానీ బాధలు కలిగిన వేళ అడ్రస్ కూడా దొరకవు ఈ కొండలు. అందుకే నీ కొండ, నీ బంగారు కొండ యేసయ్యే కావాలి. మీలో పాపం ఇప్పటికే దెబ్బతిన్నారు. పాపం ఈ కొండలకి వెళ్ళి చూసి 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 బండబారిపోయారు మీలో కొంతమంది. అనుభవం వచ్చిందిలే మీలో కొంతమందికి. ఇంకా చూడమన్నా చూడరు. పలానా ఆయన ఉన్నాడుగా, నీకేం కొండ లేదు, బోడి గుండు లేదు, పోరా బాబు. ఎవడురన్నా ఆయన, నాకు దేవుడు తప్పేవాడు లేడు, ఎవరి మీద ఆనుకోను కూడా. ప్రైజ్ ద లార్డ్. అది యేసయ్య చెప్పిన కొండేమో సైతానుగాడు. దావీదు పలికిన కీర్తనలోని కొండ 121వ కీర్తన 1వ వచనం చదవండి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించువాడు, ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు. అయ్యా చాలు నాన్న, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, సహాయం నాకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇదొక కొండ. కొండలు అనగానే మళ్ళీ ఇంకో కొండ ఉంది, మళ్ళీ సమస్యలు అనే కొండ. కొన్ని కొండలాంటి సమస్యలు వస్తాయి. అబ్బా ఇక మనం దాటలేవరా, అయిపోయిందిరా మనకు అనిపిస్తుంది. సాతాను కొండైనా, సమస్యల కొండైనా, కొంతమంది వ్యక్తులు కూడా నీకు కొండలాగా అడ్డుపడతారు. నిన్ను శోధిస్తారు, వేధిస్తారు, ఇరికిస్తారు, ఇబ్బంది పెడతారు. వాడు ఎట్టుంటాడంటే ఒక పెద్ద పర్వతంలాగా అడ్డుపడుతుంటాడు నీకన్నిటికీ. ఇలాంటి కొండలన్నిటిని కూడా నీవు మనస్సున సందేహింపక విశ్వాసమును బట్టి, నీవు ప్రభు నామాన్ని బట్టి నువ్వు గద్దించి వాటిని, ఏ కొండ యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా, లేచి వెళ్ళి సముద్రంలో పడవే అని నువ్వు ఆజ్ఞాపిస్తే, మనసులో సందేహించకుండా ఖచ్చితంగా అవన్నీ అడ్డు తొలుగుతాయి అని చెప్తున్నాడు ఆయన. సాతాను అనే కొండ, మనుష్యులనే కొండ, శ్రమలనే కొండ, శోధనలనే కొండ, వ్యసనములనే కొండ. ఏది నువ్వు ఎక్కలేకపోతున్నావో, ఏది నిన్ను అడ్డకేస్తుందో, అది చదును భూమి అయ్యేటట్టు నా దేవుడు చేస్తాడు. అయితే మనస్సున సందేహింపక నువ్వు ఆజ్ఞాపించమన్నాడు.
విశ్వాసముతో దేవుని వైపు చూచి విశ్వాసాన్ని బట్టి నువ్వు పలుకు, ఆజ్ఞాపించు, దాన్ని అడ్రస్ చెయ్యి, వెళ్ళిపోతుంది అన్నాడు. అందుకే ఏది నీకు అడ్డొచ్చిందో, ఏ సమస్య నీకు కొండలాగా బండలాగా తయారైందో దాన్ని ఆజ్ఞాపించు విశ్వాసంతో, అది తొలగిపోతుంది అన్నాడు. అది ఇంకా కొండలు, వేరే కొండలు ఉన్నాయి, మనం ఎక్కాల్సిన కొండలు ఉన్నాయి. ఆ కొండలు మళ్ళీ వెళ్ళి సముద్రంలో పడమనకూడదు. ఆ కొండల్ని ఎక్కాలి మనం. ఆ కొండల్లో ఒక కొండ పరిశుద్ధత అనే కొండ. అర్థమైందా? గోల్గోతా యేసయ్య ఎక్కాడు కొన్ని కొండలు. దేవుని ధర్మశాస్త్రం సినాయి కొండ మీద దొరికింది. దేవుని దర్శనం హోరేబు కొండ మీద దొరికింది మోషేకి. మోషే ఏ పర్వతం మీదకి ఎక్కి తనువు జాలించాడు? పిస్గా పర్వతం ఎక్కి. స్తోత్రం. అదేనా? ఏ పర్వతం ఎక్కి మృతి పొందం అన్నాడు చూడు, ద్వితీయోపదేశ కాండం చివరిలో ఉంటుంది. పిస్గానే గయ్యా, పర్లా, నాకు కూడా గుర్తుంటుంది ఈ మధ్య. దేవునికి స్తోత్రం. అదొక పర్వతం, అదొక కొండ. ఒక మోషేని ఎన్ని కొండలు ఎక్కాడో చూడండి. దర్శనం పొందేటప్పుడు హోరేబు కొండ, ధర్మశాస్త్రం తీసుకునేటప్పుడు సినాయి కొండ, మృతి పొందేటప్పుడు పిస్గా కొండ. ఓకేనా? మనం కూడా యేసయ్య ఎన్ని కొండలు ఎక్కాడు? ఒలీవలో కొండ ఆరోహణం అవడానికి ఎక్కాడు. గోల్గొతా కొండ సిలువను పట్టడానికి ఎక్కాడు. ఇట్లా యేసయ్య కొన్ని కొండలు ఎక్కాడు. మళ్ళీ అదొక అంశం, కొండల అంశం. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. కొన్ని కొండలేమో అడ్డు తొలగమని ఆజ్ఞాపించాలి, కొన్ని కొండలనేమో ఎక్కించమని ప్రార్థించాలి. అవునా? కొన్ని కొండలనేమో అడ్డు తీసేయమని గద్దించాలి విశ్వాసంతో, కొన్ని కొండలనేమో ఎక్కించు ప్రభువా అని. అది భక్తుడు అడిగింది. కొన్నేమో అడ్డు తొలగాలని ఆజ్ఞాపించాలంట, మాట్లాడమంటాడు. నువ్వు మాట్లాడితే కొండ వింటదంటాడు. ఎంత వింతైన మాట అండి అది. నువ్వు మాట్లాడు కొండతో, నోరు తెరు, విశ్వాసంతో మాట్లాడు దాంతో. అది దాని స్థానాన్ని కదిలి జరిగి అవతలికి వెళ్ళిపోతుంది అంటాడు. నువ్వు ఎన్ని రకాల ఒత్తిళ్లలో గుండా ప్రయాణం చేస్తున్నావో, సైతానుగాడే వచ్చి నీ త్రోవలు అడ్డు నిలబడ్డా, మనుషులే వచ్చి నీ త్రోవలు అడ్డు నిలబడ్డా, సమస్యల వలయమే వచ్చి నిన్ను చుట్టేసినా, నీ త్రోవకు అడ్డుగా నిలిచిన మనస్సున సందేహింపక విశ్వాసాన్ని బట్టి దేవుని నామాన్నెత్తి దాన్ని గద్దించమన్నాడు, దాంతో మాట్లాడమన్నాడు. కొండతో మాట్లాడు, పోతుందన్నాడు. మనం కొండతో మాట్లాడంగానే కొండను గురించి మనుషులతో మాట్లాడుతుంటాం. దేవుడు చెప్తున్నాడు డైరెక్ట్గా కొండతోనే చెప్పేయి. కొండ అంటే ఏంది? మళ్ళీ రాళ్ళు రప్పలు ఉన్నదా? కాదు, సైతానుగాడు ఒక కొండ, సైతాను సంబంధులు ఒక కొండ, సైతానుగాడు కల్పించే సమస్యలు ఒక కొండ. ఇవే కదా ఇప్పుడు నేను గుల్ల చేస్తుంది. కొంతమందినేమో మనుషులు ఇబ్బంది పెడుతున్నారు. అప్పులు పాపం కొంతమందిని ఎంతగా అంటే, అప్పిచ్చినోడు కనపడితే పెద్ద కొండ కనపడ్డట్టే. అయిపోయాను రా బాబు అని నేను చెప్తున్నాను. అవన్నిటిని కొంతమంది అంటారు, అప్పులు కొండల్లా పెరిగిపోయినాయి అయ్యా, తరిగేటట్టు కనపట్టలేదయ్యా అని. నేను చెప్తున్నా, రోజు నువ్వు మాట్లాడంతే మోకాళ్ళేసి. ప్రభుతో మాట్లాడు, కొండను ఆజ్ఞాపించు. ప్రభుతో మాట్లాడు, దారి తొలగమని కొండతో మాట్లాడు. పోయిది యేసునామాలు అడ్రస్ లేకుండా. మనస్సున సందేహం పెట్టుకోవద్దు, విశ్వాసంతో పలుకును అంతే. కొండలాంటి సమస్యలు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఇంట వ్యక్తులని చుట్టుముట్టినేమో, వాళ్ళని శోధించి ఆ కొండలాంటి సమస్యలతో నువ్వు మాట్లాడు, వాటితో మాట్లాడు. అవి వెళ్ళిపోతాయి. విడుదల పొందుతారు వాళ్ళు, విడుదల పొంది తీరతారు వాళ్ళు యేసు నామములో. ఆమేన్. అది
అదే వాళ్ళు డౌట్ పెట్టుకోవద్దు. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు గద్దించినా ఈ మాయదారుడు మారి సావట్లేదు, ఇది దినం చేయనుకోవద్దు. దేవునికి స్తోత్రం. ఆజ్ఞాపించు అంతే, నువ్వు కార్యం జరిగేంత వరకు ఆజ్ఞాపించు అంతే, నువ్వు ఖచ్చితంగా జయం వస్తుంది నీకు. నీ ఎదుట నిలిచి నిన్ను గెలిచేది ఏది లేదు, ఎందుకంటే ఆయన నీ పక్షాన ఉన్నాడు. నీ ముందు ఏ కొండున్నా, నీ వెనక ఆ పర్వతానికి మించిన మహాపర్వతం, మహాకాశములో పట్టజాలని వాడు ఆ మరే మీకు ఒక విచిత్రమైన వచ్చిన చూపిస్తా నేను, భలే గుర్తొచ్చింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకి పర్వతాలు పెద్ద పెద్ద పర్వతాలు కదా. ఇప్పుడు దేవుడు ఎంత ఉన్నాడో మీకు పర్సనాలిటీ చూపిస్తా. నువ్వు అబ్బా ఈడు పెద్ద పర్వతం అయ్యాడు, ఈ సమస్య పర్వతం అయింది, ఈ అప్పు పర్వతం అయింది, ఈ రోగం పర్వతం అయింది, సైతాన్ గడు పెద్ద పర్వతం అయ్యాడు అన్నాడు అనుకుంటారు కదా. ఈ పర్వతాలన్నిటినీ తక్కెట్లో తూసినోడు ఆయన. ఈ పర్వతాలన్నిటినీ తక్కెడ తెలుసా? తక్కెడ అంటే ఏంది? త్రాసు అంటే త్రాసుపాము కాదు. మళ్ళీ త్రాసు అనగానే బుస్సు అనుకునేరు, బుస్సు కాదు. త్రాసు అంటే తూకం అండి. తక్కెడ, తూకం, త్రాసు, కాట, ఇంకేం చెప్పాలి? ఓకేనా? ఇదంతా ఒకటే. అసలు ఆయన మనకి పర్వతాలు ఆయనకి చేతుల్లోకి వస్తాయి. నీకు పర్వతం లాంటి యేసయ్యకి చేతికి కూడా రావు. స్తోత్రం. ఎన్నపూస కొలుస్తారే, సేరు, సవా సేరు అన్నట్టు, పావు సేరు అని, అట్లుంటుంది ఆయనకి. బాగా అర్థం చేసుకోండి. పర్వతాలు నీకు పర్వతాలు కానీ నీ వెనకున్న ఆయనకు పర్వతాలు కాదు అవి. నీకు పర్వతాలకు ఉన్నాయి, ఆయన చేతికి కూడా రావు. నేను చెప్పలా, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం చెప్పింది. నీ ముందు పర్వతం ఉంటే నీకు పర్వతం అయింది, దేవుడికి కూడా పర్వతం అయిద్దా? కొంచెం చెప్పండి. కొంచెం నీకు పర్వతం అయింది, దేవుడికి కూడా పర్వతం అయిద్దా? ప్రభా చూడనాయనా ఎంత ఉందో అన్నువంటే ఏంది ఇది? నేను చేతులతో తీసి తక్కట్లో పెడతా. అంత పెద్ద చెయ్యి కలిగినోడు ఆయన. నీకు కొండలన్నీ ఆయనకు చిన్న రాళ్లతో కూడా ఈక్వల్ కాదు. అలాంటోడు నీ పక్కన ఉన్నాడు. నువ్వు నమ్మితే, తలకాయ నిండా తట్టడు అనుమానం పెట్టుకుంటే నేను చెప్పలేను, కానీ విశ్వాసం కలిగి నీ హృదయంలో సందేహం లేకుండా విశ్వసించగలిగితే జీవము గల దేవుడు నిరంతరం నీతోనే ఉన్నాడు. కొండలాంటి సమస్యలు అనుమతించేది ఆయనే. నీలో ఆయన ఆశించిన పరివర్తన కలిగినప్పుడు వాటిని తొలగించేది ఆయనే. తెలుసుకొని నడుచుకో. భయపడొద్దు, కృంగిపోవద్దు, కుమిలిపోవద్దు, దిగులు పడొద్దు, విచారపడొద్దు, విస్మయం అందొద్దు, విశ్వాసం ఉంచు చాలు. ఆమేన్. మరి ఇప్పుడు మాట్లాడతారా? కొండతో మాట్లాడతారా? దడుచుకుంటారా? ఏమని మాట్లాడతారు? ఇదిగో కొండ, మరే మాకు చీరాల సముద్రం ఉంది కానీ పోయి పడవా, ఇదిగో నిన్నే కొంచెం పోయి పడవా అంటావా? ఆజ్ఞాపించు, మాట్లాడు దాంతో. దేవుడు అంటున్నాడు, నిన్ను వేధించే సమస్యతో మాట్లాడమంటున్నాడు, నిన్ను పీడించే శోధనతో మాట్లాడమంటున్నాడు, నిన్ను అడ్డగించే దుష్టుడితో మాట్లాడమడు. కల్వరి శిలువలో నా యేసు చిందిన రక్తము చేత ఓడిపోయిన వెధవన్నర వెధవ, నీకు నా దగ్గర జయము లేదురా, ఎందుకంటే గెలిచిన వాడు నాకు తోడై ఉన్నాడు. తొలుగుదారి మా రక్షకుడున్నాడు నా ఎదుటపో. అందుకే యేసు నామాన్ని వినియోగించమంటుంది, యేసు రక్తాన్ని వినియోగించమంటుంది. కాబట్టి ప్రియులారా, విశ్వాసముతో మనస్సున సందేహింపక మనం ఇలాగూ చేయాలి. అప్పుడు నీ కొండలన్నీ కూడా ఒక దారి అవుతాయి. అవి ఏవైనా కావచ్చు. ఇప్పుడు నువ్వు శోధించబడాయి. ఎంతమందికి విశ్వాసం ఉందో ఇప్పుడు నేను చెప్పింది జరిగిద్దని?
నిజంగా ఉందా? రైట్. అసలు కొండ ఏ దృష్టితో చూస్తే కొండ అయింది? నీ దృష్టితో చూస్తే అది కొండ అయింది. దేవుని దృష్టితో చూస్తే చిన్న రాయి కూడా కాదు. కాబట్టి నువ్వు ఆయన రెక్కల్లో ఉన్నావు గనక నీ చూపుతో చూస్తే నీకు అది పెద్ద సమస్య. ఆయన చూపుతో నువ్వు చూస్తే అస్సలు లెక్కలోది కాదు. నువ్వు ఆలోచించేంత సీన్ దానికి లేదు. అదిరా అసలు విషయం.